నార్మల్గా కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టుగా అనిపించడము, అండ్ చాలామందికి తేన్పులు రావడము, తినగానే గొంతులోకి ఏదో వస్తున్నట్టుగా అనిపించడము, తిన్న వెంటనే కడుపు నొప్పిగా అనిపించడము, కొంతమందికి కింది నుండి గ్యాస్ అనేది ఎక్కువగా ఫ్లాటస్ అంటాం, ఎక్కువగా వెళ్తూ ఉండడము, ఇలా డైజెషన్కి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో చాలా కామన్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవి కామన్ ప్రాబ్లమ్సే. ఎందుకు అంటే మనం టైంకి తినకపోయినా, లేకపోతే తిన్న వస్తువు అనేది సరిగా అరగకపోయినా, అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి మధ్య ఏజ్లో చాలా ఇబ్బంది పెడతాయి. అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళకి కాకుండా మిడిల్ ఏజ్ వాళ్ళు 20 to 40 ఇయర్స్ మధ్యలో, 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నా కూడా మనం ఒక సింపుల్ రెమెడీతో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని, అసిడిటీని, ఈ తేన్పులు, బెల్చింగ్ని, ఈ ఫ్లాటర్స్ని, కింద నుండి వెళ్ళే అపానవాయు గ్యాసెస్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ పూర్తిగా కూడా తగ్గించుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది టైంకి భోజనం చేయాలి అండ్ తినే దాంట్లో కూడా మనకి ఏది హెల్దీయో అది మాత్రమే తినడానికి ఎక్కువ శాతం మొగ్గు చూపాలి. ఏది పడితే అది బయట చేసే వస్తువులు కాకుండా ఇంట్లో చేసుకున్నవే ఎక్కువ తినడానికి మనం శ్రద్ధ చూపించాలి. తినే దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలామంది బాగా పాలిష్డ్ ఫుడ్ తింటూ బాగా అస్సలు ఫైబర్ అనేది తీసుకోకపోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు అనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇలా ఫుడ్డుని కరెక్ట్గా మంచిగా ఫైబర్ ఉన్న ఫుడ్ని టైం టు టైం తీసుకుంటూ నేను చెప్పేటువంటి ఒక మెడిసిన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్, బెల్చింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. దానికి కావాల్సింది మూడే మూడు. ఒకటి వాము, రెండవది జీలకర్ర, మూడవది సోంపు. చాలామందికి తెలుసు మనము తినగానే సోంపు తింటూ ఉంటాము. అయితే ఈ జీలకర్ర, వాము అండ్ సోంపు మూడింటిని కూడా ఈక్వల్ రేషియోలో తీసుకొని లైట్గా కొంచెం రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసి పెట్టుకొని మీరు ఎప్పుడు తింటారో అప్పుడు తినగానే ఒక హాఫ్ స్పూను దీన్ని నోట్లో వేసుకొని మెల్లిగా చప్పరిస్తూ, మనం ఎలా అయితే విక్స్ అట్లా నార్మల్గా ఏదైనా చ్యూవబుల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా మెల్లిగా చూ చేసుకుంటూ చ్యూవబుల్ చాక్లెట్ని చప్పరిస్తూ తింటాము, అలా దీన్ని మెల్లిమెల్లిగా చప్పరిస్తూ దాని రసం మింగుతూ స్లోగా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇలా మీరు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు ఈ గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు అనేవి చాలా బాగా తగ్గుతాయి. దీంట్లో ఉండేటువంటి వాము అనేది డైజెషన్ని బాగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. జీలకర్ర అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, యాంటీ పైరెటిక్ ప్రాపర్టీ. అంటే కడుపులో ఏమైనా చిన్న చిన్న వాపులు ఉన్నా, లేదంటే ఏమన్నా జ్వరం లాంటి సిమ్టమ్స్ మనకి ఉన్న, అరుగుదల సరిగా లేకపోయినా జీలకర్ర వాటన్నిటినీ కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ మూడవది సోంపు. శరీరానికి కావలసినటువంటి డైజెషన్కి అవసరమైనటువంటి జ్యూసెస్ని సోంపు అనేది ఉత్పత్తి చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా సోంపుని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తం కూడా చాలా శుద్ధి అవుతుంది అండ్ బ్లడ్లో టాక్సిన్స్ అనేవి పేరుకుపోకుండా మనం తిన్న ఆహారం అనేది మంచిగా డైజెషన్ అయ్యి మన బాడీకి మంచిగా అది అబ్జర్వ్ అవ్వడానికి సింపుల్గా ఉండి కనిపించేటువంటి మన ఇంట్లోనే దొరికేటువంటి ఈ మూడు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. చాలామంది డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్యాండీ లాంటివి, లేకపోతే నార్మల్గా ఎన్నో ర్యాంటాక్ అలాంటి ఎన్నో యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. కానీ మనం ఇంట్లో చేసుకొని తీసుకునేటువంటి ఈ మెడిసిన్ ది బెస్ట్ యాంటాసిడ్గా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మన డైజెషన్కి హెల్ప్ చేసేటువంటి, మన డైజెషన్కి అవసరమైనటువంటి జ్యూసెస్ని ఉత్పత్తి చేసేటువంటి చాలా రకాల ఔషధ గుణాలు ఈ మెడిసిన్లో ఉంటాయి. అందుకే మీరు ఇప్పటి నుండి కొంచెం శ్రద్ధ పెట్టేసి అజవాయిన్ అంటే వాము, జీలకర్ర, సోంపుని తెచ్చుకొని రెగ్యులర్గా దీన్ని పౌడర్, అంటే ఒకటేసారి పౌడర్ చేసి పెట్టుకోవద్దు. ఒక 15 రోజులకి సరిపడా పౌడర్ని ఒక 20 గ్రామ్స్, ఒక 60 గ్రామ్స్ చేసి పెట్టుకొని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ పౌడర్ని మీరు చేసి పెట్టుకొని రెగ్యులర్గా దీన్ని వాడుతూ ఉన్నట్టయితే మీకున్నటువంటి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా బాగా తగ్గుతాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టమక్లో నార్మల్గా స్పింక్టర్ అనేది క్లోజ్ అవ్వకపోవడము అండ్ ప్రేగుల్లో ఎరోజన్స్, పుండ్ల లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు వాడిన తర్వాత మీరు ఇలాంటి మెడిసిన్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా తగ్గుతాయి. థ్యాంక్ యూ.